వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఐకేపీ కొనుగోలు కేంద్రాలను సందర్శించిన టీడీపీ పార్లమెంట్ కన్వీనర్ జోగిరెడ్డి ధాన్యం నల్లబడ్డా గాని ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్. పెదపల్లి మండలం కాసులపల్లి గ్రామంలో గవర్నర్ పర్యటన గ్రామంలో అమలవుతున్న స్వచ్ఛ కార్యక్రమాలను పరిశీలించిన గవర్నర్ తమిళసై. నష్టాల బాటలో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించాలంటే ఛార్జీలు తప్పవన్న ఏపీ ప్రభుత్వం. ఆర్టీసీ ఛార్జీల మోతపై వామపక్షాల అభ్యంతరం. విశాఖ ఏయూ వేదికగా ట్రాప్మెంట్ సదస్సు వాతావరణంలో సంభవిస్తున్న మార్పులు భూతల పరిస్థితులపై శాస్త్రవేత్తల చర్చ. వివరాలు చూస్తే రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ గంభీరావుపేట్ మండలంలో టీడీపీ పార్లమెంట్ కన్వీనర్ అంబటి జోగిరెడ్డి ఐకేపీ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జోగిరెడ్డి మాట్లాడుతూ ఐకేపీ కొనుగోలు కేంద్రాలలోని రైతులకు పూర్తిస్థాయి ఏర్పాటు చేయాలని ఆయన మండిపడ్డారు. అలాగే ధాన్యం నల్లబడ్డా గాని ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ మండల టీడీపీ అధ్యక్షులు వేముల వెంకటగౌడ్, చేపూరి ప్రభాకర్, టీఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చెర్ల రవికుమార్ రైతులు పాల్గొన్నారు. కొంటపోయినా కూడా ఇవి 15 రైతులు పోతే ఏమంటారు సార్? గడ్డ కలుపుతారు కోమటోళ్ళు ఇట్లాంటి కింద పెడతారు కోమటోడు. మనం రైతులు రూల్ ప్రకారం 17% వరకు పర్చేజ్ చేయాలి. అబౌవ్ వస్తే మనం ఆరబోసుకోవాలి. కాదంటలేదు 13-14 ఉంటేనైతే ఇమీడియట్ పర్చేజ్ చేయాలి. కటింగ్ అనేది మాత్రం మీరు క్లియర్ గా చెప్పండి. మీ సెక్రటరీ ఎవరు ఉన్నారో వాళ్ళకి చెప్పండి, ఏఈఓ కూడా చెప్పండి. మీరు కంప్లైంట్ రూపకంగా ఇస్తే నేను డైరెక్ట్ జాయింట్ కలెక్టర్ దగ్గర కూడా మన మంత్రి గారికి కూడా సివిల్ సప్లైస్ మంత్రికి కూడా అదే చెప్పింది. మీరేమైతుందంటమ్మా ఇక్కడ ఉండే వాళ్ళు కరెక్ట్ పెద్దోళ్ళకి భయపడి లేదు సార్ బాగానే ఉండదు సార్ అంటారు. అంటే ఆఫీసర్లు అదే జరుగుతుంది. మీరు మంత్రి గారితో మాట్లాడినప్పుడు జగిత్యాల జాయింట్ కలెక్టర్ చెప్తారు ఏ ప్రాబ్లం లేదు సార్ అన్నాడు. మళ్ళీ కొడిమేల ప్రాబ్లం ఏందో చెప్పవా అనగానే కొనికిపోయి వీడియో పంపిస్తాము అన్న మాట్లాడేది వీడియో అది మనం గమనించాల్సింది. గవర్నమెంట్ ఆఫీసర్ సెలెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్క రైతు మీరు లెక్క కట్టుకోండి. ఇప్పుడు రైతుకు కింటాలంటే మీరు ఎన్ని కింటాలు పెట్టినా ఇప్పుడు కాంట మొత్తం కట్ చేయాలి. అందరం ఇప్పుడు మొత్తం చెప్తున్నారు. మనం మొత్తం కట్ చేసి అందరి కట్ చేసి ఒకళ్ళు కట్ చేసి ఒకళ్ళు కట్ చేసి స్టేట్ వాళ్ళు అందరి కట్ ఈరోజు ముస్తాబాద్ మరియు గంభీరావుపేట మండల్ ఐకేపీ సెంటర్లు కావచ్చు, పిఎస్సిఎస్ వడ్ల మార్కెట్ సెంటర్లు విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ పరిస్థితులు చూసినప్పుడు రైతుల బాధలు తెలుసుకున్నప్పుడు ఇక్కడి నుంచి గవర్నమెంట్ ఆఫీసర్ అయిన అగ్రికల్చర్ ఏఈఓ సెలెక్ట్ చేసి పంపించిన వడ్లకు కూడా బస్తాకి కిలో నుంచి 2 కిలోలు రైస్ మిల్లర్స్ కట్ చేయడం, 17% ఉంటే కూడా 14% ఉంటే కూడా కట్ చేయడం, నల్లబడ్డాయను ఏదో ఒక కారణం చూపిస్తూ కట్ చేసుకుంటూ రైతుల్ని చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. దీనిపై ఇమీడియట్గా జాయింట్ కలెక్టర్ గారు సిరిసిల్ల స్పందించేసి తక్షణం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పేమెంట్ ఇష్యూలో కూడా 15 రోజుల నుంచి 25 రోజులు 26 రోజుల పేమెంట్లు కూడా ఆగిపోయి ఉన్నాయి. రైతులు మళ్ళీ నారు పోసుకొని మళ్ళీ నాట్లు పెట్టుకునే పరిస్థితి. ఆ టైంకు కూడా పేమెంట్ ఇవ్వకుండా కేసీఆర్ గారు కావచ్చు, మంత్రులు ఎవరైనా కానీ 24 గంటల నుంచి 48 గంటల లోపు పేమెంట్ పడుతుందని చెప్తున్నారు. ఎక్కడా పేమెంట్ పడట్లేదు. అది కూడా మీరు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి విషయం ఏంటంటే ఈరోజు ఇక్కడ వడ్లు ఎండబోసుకోవడానికి కావచ్చు, వడ్ల కుప్పల మీదకి ఏదన్నా పొరపాటున వర్షం పడితే కప్పుకోవడానికి ఒక టార్పాలిన్ ఇచ్చిన పరిస్థితి లేదు. టార్పాలిన్లు సప్లై లేదు, ఏది లేదు. గవర్నమెంట్కి సంబంధించి ఏ ఒక్కటి కూడా రైతుకి సహాయంగా ఎక్కడ కూడా చేసిన పరిస్థితి కనపడట్లేదు. రైతుల ప్రభుత్వం అని చెప్పుకునే కేసీఆర్ ప్రభుత్వం రైతులను ఎక్కడ కూడా పట్టించుకోకుండా రైతులను ఇబ్బంది పెట్టే ప్రభుత్వంగా ఏర్పడ్డ తప్ప ఇంకొకటి లేదు. రైతుల కోసం పనిచేసినట్టయితే తక్షణం కేటీఆర్ గారి కాన్స్టిట్యున్సీలో తక్షణం ఏమేమి జరుగుతుందో పై ఆఫీసర్లతో తెలుసుకుంటే ఏ రిజల్ట్ రాదు. తక్షణం మార్కెట్లు విజిట్ చేసి స్థానికంగా ఉన్న సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పేసి తెలుగుదేశం పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే కలెక్టరేట్ల ముట్టడికి కూడా మేము వెనక కావడమని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు
సుజిరెడ్డి గారికి, అదేవిధంగా పక్కల ముస్తాబాద్ నుంచి వచ్చేటువంటి తోటి మిత్రుడు వెంకట గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చేసిన కొనుగోలు కేంద్రంలో ఉన్నటువంటి వారికి నిజంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ భవిష్యత్తులు మారుతాయి. నిజంగా రైతు బిడ్డల కోసం మేము ఉన్నామంటూ చెప్పిన కేసీఆర్ ఇవాళ రైతు వెన్నెముక విరిచే విధంగా నిజంగా మార్కెట్ ఇట్లాంటి కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు పడుతున్నారు. ఇకనైనా స్థానిక కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్ల గంభీరావుపేట మండలంలో ఇట్లాంటి ప్రజల్ని రైతులు సమస్యలు ఎదుర్కొంటారు కాబట్టి ఇలాంటి సమస్యలు ఎదుర్కోకుండా గిట్టుబాటు ధర చెల్లించాలని మండల తెలుగుదేశం పార్టీ మండల పక్షాన డిమాండ్ చేస్తుంది. పెద్దపల్లి మండలం కాసులపల్లి గ్రామంలో గవర్నర్ తమిళిసై పర్యటించారు. గ్రామంలో అమలవుతున్న స్వచ్ఛ కార్యక్రమాలను పరిశీలించారు. పంచసూత్రాలు గ్రామంలో అమలు చేస్తున్న తీరును గవర్నర్కు కలెక్టర్ వివరించారు. పారిశుద్ధ్య నిర్వహణలో కాసులపల్లి గ్రామం దేశానికి ఆదర్శంగా నిలిచిందని, గ్రామంలో మురికి కాల్వలను పూర్తి స్థాయిలో నిర్మూలించారని, ప్రతి ఒక్కరూ మరుగుదొడ్డి వినియోగిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నారని గవర్నర్ ప్రశంసించారు. Kasulapalli, your village has become the model village for whole of India. So I congratulate the people of Kasulapalli. Kasulapalli. Your village Kasulapalli. Yes, Kasu means double. In Tamil also Kasu means double. So you are all very traditionally rich people. So Kasulapalli people, I am very really welcome, and you have become the model village. There is no open pits, ditches, no drains, and you have Panchasutras. We have followed the Panchasutras. You have kitchen garden for nutritious food, for waste disposal. You are following the method very clearly, which is guided by the collector Devasena. So really I appreciate, and really you have got already for sanitation the Prime Minister's appreciation. So definitely this visit will boost your energy, and it will be a model village for each and everyone. And I also congratulate the Sarpanch Dasari Batma for her wonderful work. And apart from that, congratulating the MLA, the collector and the Sarpanch. Congratulations to the village sisters and brothers for your wonderful reception and work. I enjoyed the kolam, I enjoyed the Badukama. నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్ మండల కేంద్రంలో అమెరికా తెలుగు అసోసియేషన్ ఆటా వారి ఆర్థిక సహాయంతో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు బ్యాగులు, పుస్తకాలు, పెన్నులు, కంప్యూటర్లను అందించడం జరిగిందని అమెరికా తెలుగు అసోసియేషన్ ఆటా సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కూడా అమెరికా తెలుగు అసోసియేషన్ ఆటా వారి ఆధ్వర్యంలో వెనుకబడిన ప్రాంతాలలో ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. మేడం గారు అందిస్తారు. మరి అట్లాగే ఈ ఆట మనం పాఠశాలకు వచ్చినటువంటి సందర్భంగా మన గ్రామ సర్పంచ్, ప్రతాపగలు యువకులు, వీరేశం గారు అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. అంటే వారు లేకుండా ఈ దిలావర్పూర్ అనే గ్రామం మాకు తెలియకపోతుండేను. దీనికి ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చిన మా పాస్ట్ సెక్రటరీ, మా కార్యవర్గ సభ్యురాలు మధు భూమినేనారి గారు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. సో మీ ఆట మీ అందరికీ మనకి ఇప్పటి వరకైతే పేరు తెలిసింది. ఇప్పుడు అయితే ఆట ఏంటి, అసలు ఆట ఎందుకు ఫామ్ అయింది, ఇవన్నీ ఉద్దేశాలు చాలా అంటే మీకు కొద్దిగా ఎక్కువ అవుతుందేమో అవన్నీ చెప్తే కానీ ఇప్పుడు బ్రీఫ్గా చెప్తాను. ఇది మన 30 సంవత్సరాల క్రితము అమెరికాలో మన తెలుగు వారి కోసము అండదండగా ఉండడానికి, అదేవిధంగా మన సాంస్కృతిక సంప్రదాయాలను అంత దూరం పోయినాము, మరి మర్చిపోతామేమో, మన పిల్లలు మర్చిపోతారేమో, మన తెలుగు పిల్లలు వాళ్ళందరికీ కూడా మన సాంస్కృతిక సంప్రదాయాలను అందిస్తూ మన వాల్యూస్ను కాపాడము, అదేవిధంగా మన తెలుగు వారందరికీ కూడా సపోర్ట్గా ఉండడానికి, అదేవిధంగా మరి అంటే మన మాతృభూమిలో కూడా
కొన్ని కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తూ మన మాతృభూమి ఎంత 20 రోజుల పాటు ఇది ఫస్ట్. ఇంకొకటి ఏంటంటే ఈ కార్యక్రమంలో ఇది ఈ ఆట వేడుకల్లో ఇది మొదటి కార్యక్రమం దిలావర్పూర్లో చేయడం చాలా సంతోషంగా ఉంది. అది కూడా ఈ స్కూల్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం చాలా సంతోషంగా ఉన్నది మాకు. అయితే సో ఇందులో మనం ముందరికి రావడానికి ఎంతో హెల్ప్ చేసిన మన మాతృభూమి మన ప్రజలు వాళ్ళని మర్చిపోకుండా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఆట వేడుకలు అనే కార్యక్రమాన్ని కూడా మేము ఇక్కడ నిర్వహిస్తాము. అందులో భాగంగా ఈ ఇయర్ కూడా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి లాస్ట్ ఇయర్ చేయడం ఇంతకుముందు చేయడం లాస్ట్ 25 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు మనం చేస్తున్నాము. ఈ ఆట వేడుకల్లో భాగంగా ఈ మన సేవా కార్యక్రమాలు అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంచి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించడం జరుగుతుంది. సో ఈ సక్సెస్ఫుల్ అవుతుందని ఆశిస్తున్నాము. ఇది అవుతుందని తర్వాత రాబోయే రోజుల్లో ఇంకా చాలా కార్యక్రమాలు ఇటువంటి చేస్తాము. అండ్ సో మాకు వీలైనంత వరకు ఈ సహాయ సహకారాలు అందిస్తూ మన దేశ ప్రజలకు మేము మీకు అండగా ఉంటామని మేము చెప్తున్నాము. అజంపురా మసీద్ వద్ద దొంగలు బీభత్సం సృష్టించారు. మసీదులో ఉన్న మత పెద్దలు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించడంతో ఎంబీటీ అంజాద్ ఉల్లా ఖాన్ మసీద్ స్థలాన్ని సందర్శించి మసీదు పెద్దలకు వివరాలు అడిగి తెలుసుకున్నారు. वो बल्दिया का ग्राउंड है ना पीछे का, वो खुल गया, वो खुलने से एंट्री फ्री हो गया है पूरा। ये दूसरी बात क्या है, ये वाइटनरा जितने भी आए ना इधर क्यों भागते हो लगा? बात वो आ रही। हाँ कोई तो भी अगर पुलिस तो इधर रिक्शा बोल रहे हैं, वो बल्दिया का कचरे का रिक्शा नहीं है, वो प्राइवेट है। ब्रिज क्लास जैसा क्लास कर रहे हैं अपन, झोपड़े वगैरह है ना, वो एक जगह रिक्शा चला लेते हो तो उन्हें क्या करा, सामान पूरा निकाल के यहाँ से नीचे फेंका, नीचे फेंक के यहाँ से क्या करा, ब्रिज की रात जहाँ हो रहा था वहाँ पर साइड में रख डाला उसको। तो रिक्शे को क्या करा उन्हें, रिक्शा लाने का ये दीवार का भी कराएंगे, वो भी बनता है। रात को फोन करें हम तो बेचारे पहले जो है मोटरसाइकिल लेके जो हमारे पास पहुंचे थे। ये हमारा देखा हुआ वाक़या है, पेपर भी निकालते थे आपकी वाली साहब, मेरा प्रेस था मैं ये जो पूरा यहाँ पूरा चक्कर है, पूरा नहीं वो स्पेशल पेट्रोलिंग कराएंगे। एक्चुअल क्या है, और दो एरिया जो है दो पुलिस वाले भी रिस्पॉन्स नहीं दी, अंदर बैठे हुए नहीं पुलिस वाले रिस्पॉन्स एकदम। ये मसले को जो है ना उठाना है, उन लोग को अरेस्ट कराना है इंशाल्लाह। हेलो जी, अमजदुल्ला खान बात कर रहा हूँ। जी 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 अभी सुबह इत्तला मिली है कि मस्जिद अली आजमपुरा यहाँ पर कुछ शरपसंद अनासिर की तरफ से क्या ये चोरी है या मुसलमानों की दिलाजारी है, ये मालूम नहीं हो रहा है। हालांकि सीसीटीवी कैमरे में जो भी शख्स ने हरकत की है वो आ गया है, लाख तोड़ के कुरान की बेरुमती, पूरे कुरान के पारों को फेंका गया गली गली और पूरा अंदर बेरुमती की गई। इससे कबल भी हुआ था, आज से तकरीबन 3-4 साल पहले जब मैं यहाँ का कारपोरेटर हुआ था तो हम इसके पीछे जो है दीवार उठाए थे और मैश लगवाए थे। उसमें कुछ सान है जहाँ से आए वो लोग, मैं बल्दिया से गुजारिश करता हूँ कि वो सान को बंद किया जाए, पहली चीज़। दूसरी चीज़, मस्जिद की जो दीवार मुकम्मिल नहीं है उसको भी बल्दिया के ज़रिए मुकम्मिल कराने की कोशिश करेंगे। लेकिन बड़े अफसोस की बात है कि रियासत तेलंगाना के होम मिनिस्टर महमूद अली के घर से 150 फीट दूर पर एक मस्जिद में चोरी होना, ये बेरुमती होना, ये बड़े अफसोस की बात है। होना तो चाहिए था कि जैसे ही ये इत्तला मिली इस शहर के कोतवाल कमिश्नर ऑफ पुलिस यहाँ पर मौके वारदात पर आते और इसका नोट लेते
और हमारे होम मिनिस्टर महमूद अली साहब यहाँ पर आते इसका नोट लेते, लेकिन मैं समझता हूँ कि होम मिनिस्टर साहब को इमाम ज़मीना बनने से फुर्सत नहीं है, इसलिए नहीं आए। कम से कम कमिश्नर ऑफ पुलिस से उम्मीद है कि वो आएंगे स्पॉट पे, यहाँ पर आकर देखेंगे। पुलिस को हम 24 घंटे का वक्त देते हैं, अगर चोर को नहीं गिरफ्तार करेंगे तो कल जो है अमजदुल्ला खां चदरघाट पुलिस स्टेशन पे धरना देंगे इसके ताल्लुक से। और सीसीटीवी कैमरे पुलिस की जानिब से जो शहर में गली गली सीसीटीवी कैमरे लगाने का जो दावा है वो आज खोखला साबित हो गया। कोई सीसीटीवी कैमरा नहीं है, कोई सीसीटीवी कैमरे में कोई आए नहीं यहाँ पर। यहाँ के मुकामी लोग ही तमाम शहर के मंदिर की हिफाजत की जा रही है, मस्जिदों की हिफाजत क्यों नहीं की जा रही है, यहाँ पर एक सवालिया निशान है। సూర్యాపేట జిల్లా అనుమూల మున్సిపాలిటీలో 18 లక్షల రూపాయల వ్యయంతో 14వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మించనున్న చిన్నపిల్లల పార్క్ బహిరంగ వ్యాయామశాలకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి జగదీష్ రెడ్డి శంకుస్థాపన చేశారు। ఈ కార్యక్రమంలో తెరా చిన్నపరెడ్డి, శాసనసభ్యులు నోముల నరసింహయ్య, ఎన్ భాస్కర్ రావు, ఇన్ఛార్జ్ కలెక్టర్ వి చంద్రశేఖర్ పాల్గొన్నారు। రైతులతో మాట్లాడి రైతులతో సమావేశం పెట్టి వాళ్ళు అడిగిన డిమాండ్ ప్రకారమే నీళ్ళు ఇవ్వండి, కాలువలు నీళ్ళు ఎక్కడైనా ఏ కాలువలైనా అని చెప్పడం జరిగింది। అందుకే తొందరలోనే నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద ఉన్న 4 నియోజకవర్గాలకు సంబంధించిన రైతులతో కూడా మన ప్రజాప్రతినిధులందరితో కూడా 2-3 రోజుల్లో సమావేశం చేసి ఏ రోజు నుంచి నీళ్ళు ఇవ్వాలి, ఎట్లా నీళ్ళు చేరాలి, ప్రతి ఎకరాన్ని కూడా నీళ్ళు ఎట్లా చేరాలి దాని కొరకు కూడా మనం ప్లాన్గా తయారు చేసుకోవడానికి సమావేశం ఏర్పాటు చేసుకుందాం। తప్పకుండా రైతు ప్రభుత్వంగా, రైతు పక్షపాత ప్రభుత్వంగా ఉన్న మన ప్రభుత్వంలో మార్కెట్లు కూడా రైతులకు ఉపయోగపడే పద్ధతుల్లో ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఒకవైపు రైతు సమన్వయ సమితిలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది। మరి ఈ సంవత్సరం నుంచి రైతు సమన్వయ సమితిలను కూడా యాక్టివ్ చేసి ధరలు తీసుకునే విషయంలో, పంట పండించే విషయంలో, ఏ పంట పండిస్తే రైతులకు ఎట్లా దిగుబడి ఎట్లా ఎక్కువ వచ్చే అవకాశం ఉందో, ధర తక్కువ ఖర్చు తక్కువ పెట్టి ఎక్కువ దిగుబడి తీసుకునే అవకాశం ఏముందో, ఈ విషయాలన్నింటిలో కూడా రైతులకు అవగాహన కల్పించడానికి ఒకవైపు రైతు సమన్వయ సమితిలు, ఇంకొక వైపు రైతు మార్కెట్ కమిటీలు కూడా ప్రయత్నం చేయాలి, ఆ పనిలో ఉండాలనేది ముఖ్యమంత్రి గారి భావన। ఇప్పుడు అందుకే ఇవాళ మన మార్కెట్ కమిటీలు ఏదైతే ఉన్నాయో తప్పకుండా రైతులకు ఇటు వ్యాపార వర్గాలకు కూడా అనుసంధానంగా ఉండి మంచి సేవలు చేసి రైతాంగంతో మెప్పు పొంది తప్పకుండా రైతులకు మేలైతే ఎంత సహాయపడే పద్ధతుల్లో ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరి వాళ్ళ హాలియా నూతన పాలకవర్గం తప్పకుండా ఆ విషయంలో విజయం సాధిస్తుందన్న రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సర్పంచ్ నేవూరి వెంకటరెడ్డి సెల్ టవర్ నిర్మాణం కోసం సంతకాలు సేకరించమని మానుక లింగం అనే వ్యక్తిని నియమించారు। అయితే గ్రామస్తులకు అసలు విషయం చెప్పకుండా సంతకాలు సేకరిస్తున్న వ్యక్తిని అడ్డుకున్నారు గ్రామస్తులు। దీనితో అడ్డుకున్న వ్యక్తులు కులం పేరుతో దూషించారని గ్రామ పంచాయతీ కార్యాలయంలో మానుక లింగం ఫిర్యాదు చేశాడు। అది అంతా అబద్ధమని స్థానిక మహిళలు కొట్టిపారేశారు। అసలు ఏం జరిగిందో వారి మాటల్లోనే విందాం। చేయడానికి ఇది ఒకటి అడ్డు దొరికింది, ఏంటంటే కులం అది అని చెప్పి కుల వాళ్ళందరినీ తోలుకొని రావడము ఆయనకు ఎట్లా న్యాయం అనిపిస్తుందో గానీ ఇలా కులం మ్యాటర్ రాలేదు। ఎందుకు వస్తుంది కులం? మేము అందరం ఒకటే కులమా? కాదు కదా, మేమందరం మా టవర్ బంద్ కావాలని మా పిల్లల గురించి మా గురించి మేము ఆలోచించి వచ్చినాము। ఇలా కులం ఎందుకు వస్తుంది? కులం ఏ కులం గురించి ఎవరు ఏం మాట్లాడినా అదంతా అబద్ధం। ఏదో ఒకటి టవర్ ఇది చేయడానికి పుట్టించినదే, ఇది ఇది పుట్టించినే మొత్తం సంతకాలు పెట్టి పర్మిషన్ ఇవ్వద్దని చెప్పి ఎందుకోసము మరి తీసుకుపోతున్నావు సంతకాలు? మొగోళ్ళు ఎవ్వరు లేరు, మరి సంతకాలు ఎందుకు గురించి మాకు తెలియదు అయ్యా అన్నదానికి అందరు పెట్టురు అని ఆయనతో అన్ని సంతకాలు తీసుకున్నారు। సంతకాలు తీసుకుని ఆయనతో రాపించుకొని పోనే పాయ్। మళ్ళీ పొద్దుగాళ్ళుండి మాకు ఏది తెలియదు, మేము ఎడ్డి గోదలో ఉంటాం, బజార్ కన్నా రాము అని అంటే సాటు గూతలు గూతున్నావు ఏమో బాగా తిడుతున్నావు అని అన్నది। ఏపీలో ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి। నష్టాల బాటలో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించాలంటే ఛార్జీలు తప్పదనే ప్రభుత్వ నిర్ణయంతో పెరిగిన ఛార్జీలు అమల్లోకి వచ్చాయి। అయితే ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో అల్లాడిపోతున్న ప్రజానీకానికి ఆర్టీసీ ఛార్జీల మోతపై వామపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి। పెరిగిన ధరలపై ఏపీలో పలు ప్రాంతాల్లో రాజకీయ పార్టీలు ధర్నాలతో హోరెత్తించాయి।
విశాఖ ఏయూ వేదికగా ట్రాప్మెంట్ సదస్సు ప్రారంభమైంది. వాతావరణంలో సంభవిస్తున్న మార్పులు భూతల పరిస్థితులపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయన్న అంశాలపై ఈ సదస్సులో పాల్గొన్న శాస్త్రవేత్తలు చర్చించనున్నారు. ఈ సదస్సును కేంద్ర భూ విజ్ఞాన శాస్త్ర విభాగం కార్యదర్శి ఎర్త్ సిస్టమ్ ఆర్గనైజింగ్ చైర్మన్ రాజీవన్ ఏయూ వీసీ ప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. NAC, National Assessment and Accreditation Council of India, has re-accredited Andhra University at A grade with a CGPA of 3.60 out of 4-point scale in the year 2016. And it is also heartening to note here that Ministry of Human Resource Development, Government of India and University Grants Commission, they have recognized Andhra University as Category 1 university with full academic autonomy. And very recently, Andhra University is one of the 10 universities in the country to get support of 100 crores under RUSA 2. And okay, let me very proudly announce over here, next week, in fact, from Andhra University, I am going to release an advertisement for 100 postdoctoral fellows who will be there on this campus for the next coming 5 years. And out of these 100, I took a decision after speaking to Akhilesh that I am going to reserve 2 positions exclusively for Department of Meteorology and Oceanography. In fact, he made a promise to me that right now the projects that are happening in the department are wonderful. And morning, in fact, I was also talking to my good friend Dr. Bhanukumar. He said that this particular department is playing a very active role in national monsoon mission projects, and which is very, very crucial, especially guiding Indian pharmacy sector, Indian agricultural sector. And blessings of Akhilesh, DST FIST, in fact, they have supported many projects in the meteorology, and right now there is a 3 crore project happening. And just now, in fact, Akhilesh was promising me that once this project is done next year, he is going to support me. దొంగలు దేవుడి మాన్యాలను కూడా వదిలిపెట్టడం లేదు. ప్రకాశం జిల్లా ఒంగోలు కనిగిరిలో ఉన్న అమ్మవారి దేవాలయంలో చోరీ జరిగింది. ఆలయంలో ఉన్న హుండీని దొంగలు బద్దలు కొట్టి నగదును అపహరించారు. ఆలయంలో అమ్మవారి దర్శనం కోసం భక్తులు ఇచ్చే కానుకల కోసం హుండీని ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి సమయంలో హుండీని మాయం చేసి బద్దలు కొట్టి నగదును దోచుకున్నారు. దీంతో ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అది పట్టుకొని ఆ గేట్ కాడికి వచ్చాకే వాళ్ళ అతను వాట్సాప్ పెడతాడు స్వామి కృష్ణా జిల్లా నందిగామలో నిరసనలు వెల్లువెత్తాయి. పెంచిన ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, పార్టీ నాయకులు నందిగామ ఆర్టీసీ బస్టాండ్ ముందు నిరసన వ్యక్తం చేశారు. పెంచిన ఆర్టీసీ ఛార్జీలను తగ్గించాలని కోరుతూ నందిగామ నుంచి కంచకచర్ల వరకు పల్లె వెలుగు బస్సులో సౌమ్య ప్రయాణం చేశారు. ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష అధినేత చంద్రబాబు స్పీకర్ని అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు శ్రీకాకుళం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ శాసనసభ స్పీకర్ మా ఊరు అధ్యక్ష అయింది, మా జిల్లా. ఆయన్ని చాలా అవమానకరంగా మాట్లాడారు అధ్యక్ష. నేను చాలా బాధపడ్డాను. ఎందుచేతంటే దీనికి 2 విషయాలు నేను అబ్జర్వ్ చేశాను అధ్యక్ష. మొదటిది ఏంటంటే, సభ మొదటి రోజు మీరు ఒక మాట అన్నారు అధ్యక్ష, ఆ పాపంలో నేను కూడా భాగస్వామ్యం అయ్యాము అని. ఆ పాపం అంటే నేను అనుకోను ప్రతిపక్ష నాయకులకి గుర్తొచ్చి ఉంటుంది అనుకుంటాను అధ్యక్ష. ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. అలాగే ఒక వెనుకబడినటువంటి వర్గాల వారికి స్పీకర్ చైర్ ఇవ్వడం ఏంటనే ఆ రోజు ఆయన మిమ్మల్ని చైర్ మీద తీసుకుని వెళ్ళడానికి కూడా ఆ రోజు రాలేదు అధ్యక్ష. మీరు ఇది ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఈ 2 విషయాల్ని ఆగండి మాట్లాడుతుంది. ఈ 2 విషయాల్ని గుర్తుపెట్టుకొని ఆ ఆక్రోశాన్ని ఈరోజు ఈ రకంగా ఆయన బయట పెట్టారు అధ్యక్ష. వాస్తవానికి
నేను ఒక డాక్టర్ అధ్యక్ష, నాకు తెలుసు ఇది ఒక రకమైనటువంటి మానసిక వ్యాధి, ఇది ఒక జబ్బు అధ్యక్ష. ఇట్స్ ఏ మెడికల్ ఎమర్జెన్సీ, ఇట్స్ ఏ మెడికల్ ఎమర్జెన్సీ. మీరు దయచేసి ఈ శాసనసభ ఆవరణలో ఉన్నటువంటి డాక్టర్ని పిలిపించి ముందుగా ఆయనకి పరీక్షలు చేయించి హాస్పిటల్లో జాయిన్ చేయించి జబ్బు నయమైన తర్వాత మళ్ళీ ఈ అసెంబ్లీకి తీసుకొని వస్తే ఈ అసెంబ్లీలో ఉన్నటువంటి శాసనసభ్యులందరికీ మంచిదని, ఇకనైనా ఆయన 40 సంవత్సరాల అనుభవం అన్నారు, చాలు ఆయన సేవలు చాలు ఈ రాష్ట్రానికి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఐకేపీ కొనుగోలు కేంద్రాలను సందర్శించిన టీడీపీ పార్లమెంట్ కన్వీనర్ జోగిరెడ్డి. ధాన్యం నల్లబడ్డా గానీ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్. పెదపల్లి మండలం కాసులపల్లి గ్రామంలో గవర్నర్ పర్యటన. గ్రామంలో అమలవుతున్న స్వచ్ఛ కార్యక్రమాలను పరిశీలించిన గవర్నర్ తమిళసై. నష్టాల బాటలో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించాలంటే ఛార్జీలు తప్పవన్న ఏపీ ప్రభుత్వం. ఆర్టీసీ ఛార్జీల మోతపై వామపక్షాల అభ్యంతరం. విశాఖ ఏయూ వేదికగా ట్రాప్మెంట్ సదస్సు. వాతావరణంలో సంభవిస్తున్న మార్పులు, భూతల పరిస్థితులపై శాస్త్రవేత్తల చర్చ. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.